నిర్గమకాండాన్ని ముగించుకోబోతున్నాం. అయితే మనం ప్రారంభించిన వారంలో నిర్గమకాండాన్ని మనం చూసాం. సంపూర్ణ పుస్తక సందేశాన్ని ఒకసారి మనం చూస్తూ వెళ్దాం, ఇంకా స్పష్టంగా మనకి అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. నిర్గమకాండంలో ముఖ్య ఉద్దేశము, దేవుడు తన కృప ద్వారా ఆయన ప్రజలను విడిపిస్తాడు, నడిపిస్తాడు, వారి మధ్యన ఉంటాడు. మనం ఈ థీమ్ని ప్రతి వారం జ్ఞాపకం చేసుకుంటూ వెళ్తూ ఉన్నాం. నేపథ్యం ఏంటంటే వారు బానిసత్వంలో ఉన్నారు. దేవుని యొక్క నిబంధన జనము. ఆదికాండంలో మనం చూసినట్లయితే అబ్రహాము, ఇస్సాకు, యాకోబు సంతానమైన వీరు దేవుని యొక్క ఆజ్ఞ చొప్పునే వారు యాకోబు సంతానం అక్కడికి వెళ్ళినప్పుడు వారు బానిసత్వంలో వెట్టిచాకరి చేస్తూ నిర్గమాకాండం ప్రారంభమవుతుంది. అయితే మనం చూసాం 2వ అధ్యాయం 22వ వచనం 23వ వచనంలో ఆయన వారి బాధను చూసినట్లు, వారిని దృష్టించినట్లు, మరియు ఆయన దిగి వస్తానని తెలియచేసినట్లు మనం చూస్తాము. మరియు ఆయన ఎలాగూ విమోచించాడంటే వారి క్రియలకు అతీతంగా కృప ద్వారా వారిని విమోచించాడు అనే విషయాన్ని మనం చూస్తూ వెళ్ళాం. ముందుకు వెళ్ళిపోదాం. గొర్రెపిల్ల రక్తము ద్వారా ఆయన విమోచించడానికి వారిని ఇష్టపడ్డారు. 12వ అధ్యాయంలో మనం ఈ విషయాన్ని చూస్తాం. ముందుకు వెళ్దాం. కాబట్టి ఈ గ్రంథ వివరణ ఒకసారి చూసినట్లయితే మొదటి 13 అధ్యాయాల్లో ఐగుప్తులో ఉన్న ఇశ్రాయేలీలు మరియు వారి విమోచకుడుగా దేవుడు ఉన్నారు. 13వ అధ్యాయం 17వ వచనం నుంచి 24వ అధ్యాయం 11వ వచనం వరకు సీనాయి యొద్ద ఇశ్రాయేలీలు తోడై నిలిచిన దేవుడు. వారు సీనాయి యొద్ద ఉన్నప్పుడు వారికి 10 ఆజ్ఞలతో పాటు ఆయన్ని వెంబడించడం అంటే ఏంటో అనే విషయాన్ని వారికి తెలియచేసి 24వ అధ్యాయం నుంచి 40వ వచనం వరకు ప్రత్యక్షపు గుడారము చుట్టూ ఇశ్రాయేలీలు వారి మధ్య నివసించిన దేవుడు. కాబట్టి వారిని విడిపించేవాడు, వారిని నడిపించేవాడు, మరియు వారి మధ్య నివసించేవాడు అనే విషయాన్ని మనం చూసాం. కాబట్టి నిర్గమాకాండాన్ని మనం చూస్తూ వెళ్ళినప్పుడు మనం అర్థం చేసుకున్న ఒక ముఖ్యమైన పాఠం ఏంటంటే ఆయన తన కృప ద్వారా వారిని విమోచించారు, మరియు వారిని విమోచింపబడిన జనానికి ఆయన తను వెంబడించడం అంటే ఏంటో తన యొక్క ఆజ్ఞల ద్వారా తెలియచేశాడు. ఆజ్ఞల ద్వారా వారిని రక్షించడం లేదు, కానీ రక్షింపబడిన వారికి ఆయన ఇచ్చే ఆజ్ఞలు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. మరియు ఆయన వారి మధ్యన ఉండటానికి ఇష్టపడ్డాడు. 25వ అధ్యాయంలో మనం చూస్తాం ఆయన వారి మధ్యలో నివసించడానికి ఇష్టపడ్డాడు. అయితే గతించిన వారం మనం చూసినట్లయితే 32వ అధ్యాయం నుంచి 34వ అధ్యాయం వరకు ఉన్న వాక్య భాగంలో వారు పాపం చేశారు. ఆ పాపం దేవుణ్ణి నొప్పించింది, ఆయన్ని గాయపరిచింది. విశ్వాస జీవితంలో కూడా పాపం అనేది దేవునికి ఎంతో బాధను కలిగిస్తుంది అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. వారు చేసిన పాపం కూడా బహు ఘోరమైనది. ఒక బంగారపు దూడను తయారు చేసి ఈ దూడే మమ్మల్ని విడిపించింది ఇశ్రాయేల్ నుంచి, ఐగుప్తు నుంచి ఇశ్రాయేలుని అని వారు దేవునికి ఫాల్స్ వర్షిప్ చేయడానికి సిద్ధపడ్డారు. ఆ సమయంలో దేవుని యొక్క ఉగ్రత దిగిరావాల్సిన సమయంలో దేవుడు తన కృప ద్వారా మోషే ప్రార్థించినప్పుడు దేవుని లేఖనాలని జ్ఞాపకం చేసి ఆయన కోపం చల్లార్చబడినట్లు మనం చూస్తాం. అయితే దేవుడు ఎప్పుడు తన మాట తప్పేవాడు కాదు. ఐగుప్తు నుంచి ఇశ్రాయేల్ని విడిపించిన దేవుడు, వారిని కానాను వాగ్దాన భూమిలోనికి నడిపిస్తానని వాగ్దానం చేసిన దేవుడు ఆయన్ని అలా చేయకుండా ఏదీ ఆపలేదు. కానీ ఆయన ఎంతగా నొప్పించబడ్డాడో తెలియచేయబడింది. మరియు 32 నుంచి 34 అధ్యాయాల్లో మానవుని పాపం, ముఖ్యంగా విశ్వాసి యొక్క పాపం దేవుణ్ణి ఎంతగా గాయపరుస్తుంది అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది. అదే సమయంలో మన జీవితంలో కూడా రక్షింపబడిన తర్వాత మనం పాపం చేస్తూ పాపంలో జీవిస్తున్నప్పుడు అది దేవునికి దుఃఖాన్ని కలిగించేది. అయితే మోషే కంటే గొప్పవాడైన మన ప్రభువు, మన రక్షకుడు, ప్రధాన యాజకునిగా మన పక్షమున నిలవబడి ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. అందుకే మనం యేసు రక్తము ప్రతి పాపముల నుండి మనల్ని కడుగును. మనం మన పాపములు ఒప్పుకునేలా
విశ్వాస జీవితంలో ప్రతిదినము సరిచేసుకుంటూ పశ్చాత్తాపడుతూ ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా దేవుని చేరుకోవడం అనేది ముఖ్యమైన విషయము. మరియు ఆయన ద్వారా మాత్రమే, మరి ఏ మధ్యవర్తియూ అవసరం లేదు. యేసుక్రీస్తు ప్రభువారే మన ప్రధాన యాజకుడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ముందుకు వెళ్ళాం. మరియు ఆయన తన యొక్క మహిమనంతటిని మోషేకి చూపించినట్లు, మరియు తన దూతను, యెహోవా దూతను ఇశ్రాయేలీయులకి ముందుగా పంపిస్తానని వాగ్దానం చేసినప్పుడు మోషే సంశయిస్తాడు. కానీ దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే ఆ యెహోవా దూత వారిని నడిపిస్తాడు. ఆయన దేవునికి ప్రతినిధిగా ఉంటాడు. ఎందుకనంటే ప్రభు ఒక మాట అంటారు, నేను మీ మధ్యలో ఉన్నట్లయితే నా కోపం ద్వారా మీరు నాశనం అయిపోతారు, మీ పాపం నాకు ఆగ్రహం తప్పిస్తుంది. కానీ ఈ దూత ఆయన మధ్యలో నిలవబడగలడు. ఆయన నాకు ప్రతినిధిగా ఉన్నాడు, మరియు ఆయన నా నామాన్ని కలిగి ఉన్నాడు. అదే సమయంలో హీఈస్ లైక్ ఎ షాక్ అబ్జార్బర్. మీ పాపాన్ని ఆయన తీసుకొనగలడు. ఆయన మధ్యవర్తి. ఆ యెహోవా దూత ఎవరో కాదు, 33, 34 అధ్యాయాల్లో ఆయన మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. క్రీస్తు ద్వారా మాత్రమే దేవుని యొక్క ఆగ్రహం చల్లార్చబడుతుంది. క్రీస్తు ద్వారా తప్ప మనం దేవుని చేరుకునే అవకాశం లేదు అనే విషయాన్ని మనం ప్రస్ఫుటంగా నిర్గమాకాండం అంతయు చూస్తూ మనం ముందుకు వెళ్తున్నాం. అయితే ఈ దినం మనం చూడబోయే 35వ అధ్యాయం నుంచి 40వ అధ్యాయం వరకు ఉన్న వాక్య భాగంలో మనం సూక్ష్మంగా మనం చూడం, కానీ విహంగ వీక్షణంగా అంటే అలాగూ మనం ముఖ్య విషయాల్ని తెలుసుకుంటూ ముందుకు వెళ్ళిపోదాం. 35వ అధ్యాయం 1వ వచనం. మోషే ఇశ్రాయేళ్ల సర్వ సమాజమును పోగు చేసి, మీరు చేయునట్లు యెహోవా ఆజ్ఞాపించిన విధులేమనగా 6 దినములు పనిచేయవలను, 7వది మీకు పరిశుద్ధ దినము, అది యెహోవా విశ్రాంతి దినము. దానిలో పనిచేయు ప్రతివాడును మరణశిక్ష నందును. విశ్రాంతి దినమున మీరు మీ ఇండ్లలో ఎక్కడను అగ్ని రాజబెట్టకూడదని వారితో చెప్పాను. అయితే మనకి ఆశ్చర్యం కలిగించేది ఏంటంటే 30వ అధ్యాయంలో ఇశ్రాయేలు పాపం చేశారు, దేవునికి అవిధేయత చూపించారు, బంగారపు దూడను తయారు చేసి విగ్రహారాధన, మరియు అక్కడ వారు వ్యభిచారం చేసినట్లు కూడా మనం గమనించవచ్చు. అంత భ్రష్టత్వంలో ఉన్న ఇశ్రాయేలు అంత పాపం చేసి దేవుడు తన కనికరాన్ని, మహాదయను చూపించి ఆయన యొక్క నామము నిమిత్తమై వారిని విడిపించి తీసుకుని వెళ్ళడానికి మోషే విజ్ఞాపన చేసినప్పుడు దేవుని యొక్క మాటను జ్ఞాపకం చేస్తూ, నీవు మాట ఇచ్చి తప్పిపోవు కదా, నీవు తీసుకుని వెళ్తానన్న ప్రజలు పాపం చేశారు కాబట్టి వారిని విడిచిపెట్టవు కదా అని విజ్ఞాపన చేసినప్పుడు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు మధ్యవర్తిగా ఏ విధంగా అయితే విజ్ఞాపన చేస్తారో, ఆయన విజ్ఞాపన చేసినప్పుడు దేవుడు తన నిబంధనను జ్ఞాపకం చేసుకుని తిరిగి వారిని ముందుకు తీసుకుని వెళ్ళడానికి ఇష్టపడుతున్నారు. అయితే ఆశ్చర్యం కలిగించేది ఏంటంటే 35వ అధ్యాయంలో ఆయన తిరిగి ఈ సబ్బాతు దినం గురించినటువంటి, విశ్రాంతి దినం గురించినటువంటి వివరణతో ఈ యొక్క వాక్య భాగం ప్రారంభమవుతుంది. ఎందుకు అని ఆలోచిస్తే, ఎందుకు ఎవరైనా చెప్పగలరా? ఎందుకనంటే ఒకసారి, అందుకే మనకి సందర్భమే మరియు వాక్య భాగమే దానికి ముఖ్యం. 31వ అంటే ఇశ్రాయేల్ ఈ పాపం చేయకముందు 31వ అధ్యాయము చివరి భాగంలో 12వ వచనం నుంచి 17వ వచనం ప్రభువు దేని గురించి మాట్లాడుతున్నారు యెహోవా మోషేతో? 12వ వచనం, 31వ అధ్యాయం 12వ వచనం. 31వ అధ్యాయం 12వ వచనం. నీవు ఇశ్రాయేలీయులతో నిజముగా మీరు నేను నియమించిన విశ్రాంతి దినమును ఆచరింపవలెను. అంటే ఆయన విశ్రాంతి దినం గురించి, సబ్బాతు దినం గురించి మోషేతో తెలియచేస్తున్న సమయంలో, వీరు మోషే కిందకు వస్తున్న సమయంలో వీరు బహు భయంకరమైన పాపం చేశారు. అయితే ఆయన ఎంత దీర్ఘశాంతుడు మరియు తన మాటకు కట్టుబడి నిలవబడే దేవుడు అంటే, ఆయన ఇదంతా జరిగిన దాన్ని ఇది ఒక చిన్న ఎపిసోడ్గా దాన్ని పక్కన పెట్టి, దాని అర్థం ఆయన పాపాన్ని చులకనగా చూశాడని కాదు, దానితో రాజీ పడ్డాడని కాదు, కానీ ఆయన ఎంత ఉన్నతమైన వాడంటే తన నామము నిమిత్తం తన ప్రజల్ని విమోచించడానికి ఇష్టపడేవాడు, మరియు విడిపించడానికి, నడిపించడానికి, వారి మధ్య ఉండడానికి ఇష్టపడేవాడంటే, ఇదంతా జరిగిన తర్వాత యాజ్ ఇఫ్ దాన్నంతటిని తీసుకుని పక్కన పెట్టి తిరిగి ఎక్కడైతే తాను మోషేతో ఏ విషయాన్ని గురించి అయితే మాట్లాడుతున్నాడో దాన్ని పునరుద్ధరిస్తూ ఉన్నాడు. దట్ ఈజ్ హూ అవర్ గాడ్ ఈజ్. సబ్బాత్ దినం గురించి మాట్లాడుతున్నాను కదా మోషే, ప్రభువా
మధ్యలో వీరు పాపం చేశారు, మరి నీ ప్లాన్ బి ఏంటి? మోషే, నాకు తెలుసు, సబ్బాత్ దినాన్ని పరిశుద్ధంగా ఆచరించడాన్ని జ్ఞాపకం చేసుకో. ఆయన మారేవాడు కాదు. ఉదయకాల సమయంలో మనం ఆరాధించే దేవుడు ఆయన హీఈస్ ఎ స్టేబుల్ గాడ్, హీఈస్ అన్ అన్చేంజింగ్ గాడ్. ఆయన మార్పు లేనివాడు. మన పాపం అవును ఆయనకి దుఃఖం కలిగిస్తుంది, మన పాపం ఆయన్ని నొప్పింపజేస్తుంది. కానీ ఆయన ఒడంబడిక, ఆయన నామము నిమిత్తము ఆయన ఏం తీర్మానం తీసుకున్నాడో అది చేసి తీరుతాడు. అయితే ఇశ్రాయేలీయులకి విశ్రాంతి దినాన్ని గురించి జ్ఞాపకం చేస్తూ ప్రభు ముందుకు వెళ్తున్న సందర్భంలో మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన ఒక్క విషయం ఏంటంటే, ఇశ్రాయేలీయులకి 6 దినాలు వారు పని చేయవచ్చు, 7వది పరిశుద్ధ దినము, అది యెహోవాకు విశ్రాంతి దినం. అంటే 6 దినాలు నువ్వు ప్రయాసపడు, 7వ దినం నీవు విశ్రమించి విశ్రాంతి తీసుకొని ఆ సమయంలో దేవుని గురించి ఆలోచించు, కుటుంబంతో సమయాన్ని గడుపు. లేకపోతే మ్యాన్ విల్ బికమ్ ఎ మెషిన్. ఇది సృష్టి ఆది నుంచి దేవుడు ఈ యొక్క నియమాన్ని ఆయనే మాట్లాడుతున్నారు. 6 దినాలు ఆయన సృష్టిని చేసి 7వ దినాన్న విశ్రాంతి తీసుకున్నాడు. అంటే సృష్టిని చేయడం ఆయన 6 దినాలు సంపూర్తి చేశాడు. ఇశ్రాయేలీయులకి ఆ విషయాన్ని జ్ఞాపకం చేస్తూ అదే సమయంలో ఆయన పరిశుద్ధుడని ఆయన గణపరచడానికి ఒక దినాన్ని నియమించమని ఇశ్రాయేలుకి దేవుడు ఆజ్ఞ ఇచ్చారు. అయితే మనము రక్షింపబడిన మనం సబ్బాతుని ఆచరించం. ఒకవేళ ఆదివారపు దినం సబ్బాతు అనుకుంటే అసలు మనం ఇంటి నుంచి బయటికి కదలకూడదు. మరియు ఇంటిలో స్టవ్ కూడా ఆన్ చేయకూడదు. అగ్ని ఇక్కడ రాయబడి ఉంది కదా, అగ్ని రాజపెట్టకూడదు. చాలామంది ఏమనుకుంటారు, సండే ఈజ్ శాబత్. కాదు, సండే ఈజ్ నాట్ శాబత్. అయితే ఇశ్రాయేలీయులు వారికి దేవుడిచ్చిన నిబంధన, యేసుక్రీస్తు ప్రభువారి గురించి హెబ్రీ గ్రంథకర్త ఏమన్నాడంటే, ప్రయాసపడి భారం మోయించిన సమస్త జనులారా, మత్తయి సువార్తలో చెప్పబడినట్లు ఆయన అన్నారు, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. హెబ్రీ గ్రంథకర్త ఏమంటాడంటే, యేసుక్రీస్తు ప్రభువారి నందలి విశ్వాసం ద్వారా యూ హ్యావ్ గాట్ ద రెస్ట్. మీరు విశ్రాంతిని పొందుకున్నారు. ఇప్పుడు ఆయన్ని వెంబడించండి, ఆయన్ని ఆరాధించండి. నూతన నిబంధన విశ్వాసులు వారు వారంలో మొదటి దినాన్ని ప్రభువుని ఆరాధించడం ప్రారంభించారు. సబ్బాతు దినం కాదు, కానీ వారంలో మొదటి దినం అంటే ఆదివారం. సబ్బాత్ దినం శుక్రవారం సాయంత్రం ప్రారంభమై శనివారం సాయంత్రం వరకు కొనసాగుతుంది. అయితే ఆదివారం, శనివారం సాయంత్రం నుంచి ఆదివారం సాయంత్రం వరకు వాళ్ళ యొక్క క్రమంలో మనం ఆదివారం ద లార్డ్స్ డే. కారణం ఏంటంటే, నూతన నిబంధనలో సంఘము ఆదివారంన వారు రొట్టె విరవడానికి కూడుకున్నారు. ద లార్డ్స్ డే, వి వర్షిప్ ఆన్ ద లార్డ్స్ డే. మరియు దేవుడు మనకిచ్చిన కొత్త నిబంధన విశ్వాసంగా మనం సబ్బాతు ఆచరించమని ఆయన మనకి ఎక్కడ నియమం ఇవ్వలేదు. కానీ ప్రభువు దినాన ప్రభువు బిడ్డలతో కలిసి ఆయన సేవించమని ఆయన ఇచ్చిన ఆజ్ఞ కదా. హెబ్రీ గ్రంథకర్త మనకు తెలియజేస్తాడు, టు వర్షిప్ ద లార్డ్ విత్ హిస్ పీపుల్ మస్ట్ బి అవర్ ప్రయారిటీ ఆన్ ద లార్డ్స్ డే. దట్ ఈస్ వేర్ వి ఫైండ్ రెస్ట్. అక్కడ మనకి విశ్రాంతి. కారణము, ఇక్కడికి వచ్చినప్పుడు మన రక్షకుడు మన ప్రయాసనంతటిని, మన భారాన్నంతటిని ఆయన తీసుకొని మనకి విశ్రాంతినిచ్చిన ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన సమాజంగా కూడి మనం ఆయన స్తుతిస్తాం. దిస్ ఈజ్ ద రెస్ట్ ఫర్ అస్. ఇది మనకి నిజమైన సబ్బాతు, లార్డ్స్ డే. అంత మాత్రమే కాదు, 6 దినాలు పనిచేస్తూ ఆ ప్రిన్సిపల్ మాత్రం మనకు కూడా వస్తుంది. 6 దినాలు మెషిన్ లాగా పనిచేసే మనము 7వ దినాన ఆగి ఆదివారం తన బిడ్డలతో, దేవుని బిడ్డలతో కలిసి స్తుతించడం మాత్రమే కాదు, దిస్ డే ఈజ్ స్పెషల్ ఫర్ అస్ ఇన్ ద సెన్స్ లైక్, సాధారణంగా మనం చేసే పనులు, మనం వెళ్ళే కాలేజీలు, స్కూళ్ళు, పనులు, ఉద్యోగాలు అన్నీ పక్కన పెట్టి కొద్దిసేపు కుటుంబంతో కలిసి వారితో భోజనం చేయడం. దట్ ఈస్ వాట్ సాబత్ ఈస్ ఫర్ ఎ క్రిస్టియన్. బిడ్డలకి దేవుని గురించిన మాటలు తెలియచేస్తూ, అవసరతలో ఉన్నవారిని ఆహ్వానించి వారికి దేవుని ప్రేమ చూపించటం,
ప్రభువుని ఎరుగని వారికి సువార్త ప్రకటించడం. దట్ ఈజ్ అవర్ సాబత్. ద లార్డ్స్ డే వి డెడికేట్ టు ద లార్డ్. ఆయన ప్రజలతో సమాజంగా కూడి ఆయన ఆరాధించడం ద్వారా దిస్ షుడ్ బి ద ప్రయారిటీ. నువ్వు దేవుని బిడ్డలతో ఆరాధించడం అనేది నీకు అది సెకండరీ అయిందంటే, అంటే అనివార్య కారణాల్లో కొన్నిసార్లు కొన్ని పరిస్థితుల్లో అన్ని సమయాల్లో వచ్చి ఖచ్చితంగా తీరాలంటే దాట్ అగైన్ బికమ్స్ లీగలిస్టిక్. నీ చేతనైనంత వరకు, సాధ్యపడినంత వరకు దిస్ షుడ్ బి యువర్ ప్రయారిటీ, మీటింగ్ విత్ ద లార్డ్స్ పీపుల్. ఒకవేళ నేను గతించిన దినాల్లో కూడా, ఒకవేళ ఆదివారం వర్కింగ్ డే అయితే ఉదయకాలం అయినా ఆరాధిద్దాం, లేకపోతే సాయంకాలం అయినా ఆరాధిద్దాం, కానీ ఆరాధించడం మాత్రం మనం దిస్ షుడ్ బి అవర్ ప్రయారిటీ. రెండోది, కుటుంబంతో సమయం గడపడం, దేవుని గురించి మాట్లాడడం, మంచి ఆహారం కలిసి భుజించడం, అవసరతలో ఉన్న వారిని ఆహ్వానించి సహాయం చేయడం. దాట్ ఈజ్ అవర్ సాబత్ రెస్ట్. మరియు సువార్తని ప్రతిదినం జ్ఞాపకం చేసుకుంటూ 4వ వచనం నుంచి ఆ ముందు ఉన్న వాక్య భాగాన్ని ఒకసారి మనం గమనించినట్లయితే, తిరిగి ప్రభువా మోషే అడుగుంటాడు, బహుశా మోషే అనుకుని ఉంటాడు, ఇశ్రాయేలు ఎంత పాపం చేశారు కదా, ఇప్పుడు ఇంకా ప్రత్యక్ష గుడారం దాని గురించి ఇంకా ప్రభువు మాట్లాడేమో, ఇంకా ఇలాంటి ప్రజల మధ్యలో ఆయన ఎలా నివసిస్తాడు. 35వ అధ్యాయం 4వ వచనం. ఇంకా ప్రత్యక్షపు గుడారం గురించిన ఆలోచన అక్కడది. 25వ అధ్యాయం నుంచి సుదీర్ఘంగా ఆయన, నేను మీ మధ్యలో ఉండాలంటే పరలోకపు ఆ యొక్క పిక్చర్ని, దాని యొక్క బ్లూ ప్రింట్ని వారికి చూపించి, ఇలాగూ చేయండి, నేను మీ మధ్యలో నివసిస్తాను, ఇష్టపూర్వకమైన నా సన్నిధి మీ మధ్యలో ఉంటుంది, సృష్టి అంతయు నాదే కదా, కానీ మీతో ఐడెంటిఫై చేసుకొని నా ఐడెంటిటీని మీ మధ్యలో ఉంచి, మీరు గుడారాల్లో ఉంటున్నారు కదా, నేను కూడా గుడారాల్లో నుండి, మీ గుడారాలు నేను కదిలినప్పుడు మీరు కూడా కదులుతూ నేను మీ మధ్యలో ఉంటాను. ఐ వాంట్ టు డివెల్ విత్ యూ. 32వ అధ్యాయంలో దూడలను తెచ్చుకొని వారు ఆరాధిస్తూ, ఈ దూడ మమ్మల్ని ఐగుప్తులో నుంచి విడిపించింది, బంగారపు దూడని భయంకరమైన పాపం చేసినప్పుడు దేవుడు గాయపరచబడిన తన ప్రణాళిక ఎక్కడ మారలేదు. 35వ అధ్యాయం 4వ వచనంలో, మరియు మోషే ఇశ్రాయేలైన సర్వ సమాజంతో ఇట్లా, నేను యెహోవా ఆజ్ఞాపించినదేమనగా, మీరు మీలో నుండి యెహోవాకు అర్పణము పోగు చేయడి. ఎట్లనగా, బుద్ధి పుట్టిన ప్రతివాడు యెహోవా సేవ నిమిత్తము బంగారు, వెండి, ఇత్తడి, నీలధూమ్ర రక్తవర్ణములు, సనపునర, మేక వెంట్రుకలు, ఎర్ర రంగు వేసిన పొట్టేళ్ల తోళ్ళు వగైరా అన్నీ కూడా ప్రభు తిరిగి వారిని సిద్ధపరచుకోమని జ్ఞాపకం చేస్తున్నట్లు మనం వింటాం. 4వ వచనం నుంచి 26వ వచనం వరకు మనం చూసినట్లయితే అనేక మారులు ఒక మాట రాయబడింది. 5వ వచనం, బుద్ధి పుట్టిన ప్రతివాడు. 10వ వచనం, వివేక హృదయులందరూ. 21వ వచనం, ఎవని హృదయము వాని రేపెనో, ఎవని మనసు వాని ప్రేరేపించునో వారందరూ వచ్చి. 22వ వచనం, ఎవరెవరి హృదయములు వారిని ప్రేరేపించునో. 25వ వచనం, వివేక హృదయము గల స్త్రీలందరూ. 26వ వచనం, జ్ఞాన హృదయము గలవారే ప్రేరేపింపబడిన వారు. 4వ వచనం నుంచి 26వ వచనం వరకు ఓన్లీ పాయింట్ ఏంటంటే, అవును నేను మిమ్మల్ని విడిపించాను, ఇప్పుడు నేను మీ మధ్య నివసిస్తాను, మీ క్రియలకు అతీతంగా నేను మిమ్మల్ని విడిపించాను, ఇప్పుడు నేను మీ మధ్య నివసించడానికి గాడ్ హంబుల్డ్ హిమ్సెల్ఫ్ అండ్ సెడ్, నేను మీ మధ్య నివసించాలంటే, మీరు నాకు ఈ యొక్క ప్రత్యక్షపు గుడారాన్ని నిర్మించాలంటే, ఎవరైతే ఇష్టపూర్వకంగా వారి యొక్క గిఫ్ట్స్, అర్పణలు తీసుకుని వస్తారో, దాని ద్వారా నిర్మితమయ్యే ఈ ప్రత్యక్షపు గుడారంలో నేనుంటాను. అనేక సార్లు రిపీట్ అయిన ఈ విల్లింగ్ హార్ట్, ప్రేరేపింపబడిన వారు, ఎవని మనసు ప్రేరేపించును. ఎప్పుడు కూడా గివింగ్ టు గాడ్ షుడ్ నెవర్ బీ ఫోర్స్ఫుల్. ఎప్పుడు కూడా బలవంతంగా ఇవ్వకూడదు. మరియు అది
ఇట్ షుడ్ బి ఎ విల్లింగ్ హార్ట్. అందుకే ఎన్నిసార్లు దేవుడు ఆ రెపిటిషన్ మనం చూసినట్లయితే, బుద్ధి పుట్టిన వివేక హృదయులందరూ ఎవరిని హృదయము వారిని రేపెనో, ఎవరిని మనసు వారిని ప్రేరేపించనో, ఎవరిని హృదయములు వారిని ప్రేరేపించనో వివేక హృదయం గల స్త్రీలు, జ్ఞాన హృదయము కలిగి ప్రేరేపింపబడిన వారందరూ. ఇదే విషయాన్ని మాసిదోనియా సంఘం గురించి కొరింథీ పత్రికలో పౌలు మాట్లాడుతూ అంటాడు, సంతోషముగా నిచ్చెడేవారు. గివింగ్ మస్ట్ బి ఆల్వేస్ వాలంటరీలీ, గివింగ్ మస్ట్ ఆల్వేస్ బీ ఫ్రమ్ ఎ విల్లింగ్ హార్ట్, అండ్ ఆల్సో గివింగ్ ఫర్ ద రైట్ కాజ్. దేవుని యొక్క రాజ్య విస్తరణ కొరకు, సంఘ క్షేమాభివృద్ధి కొరకు, ఇతరులకి సువార్త అందించబడటానికి, ఆరోగ్యకరమైన విధానంలో నమ్మకంగా వినియోగించబడే దగ్గర దేవునికి ఇవ్వడం, మరియు ఇన్ ఏ విత్ ఏ వాలంటరీ విల్ఫుల్ హార్ట్ ఈజ్ ద విల్ ఆఫ్ గాడ్. ఆయనకి ఏం తక్కువ? సృష్టికర్త అయిన దేవుడు. ఆయన చిటికి వేస్తే ఆయన ముందు సమస్త వస్తువులు రాగలవు. సృష్టినే సృజించిన ఈ దేవాతి దేవునికి మానవుని గిఫ్ట్స్ అవసరమా అంటే తను తాను తగ్గించుకొని, మరియు ఆ పనిలో వారు పాలిభాగస్తులు కావాలని మాత్రమే ఆయన ఆలోచించాడు, కానీ మరొక విషయం కాదు అనే విషయాన్ని మనం గమనించాలి. తర్వాత మనం ముందుకెళ్ళి చూసినట్లయితే 30వ వచనం నుంచి ఆ కింద ఉన్న వాక్య భాగంలో కేవలం వారు అర్పణలు ఇవ్వడం మాత్రమే కాదు, ఇక్కడ గిఫ్టెడ్ పీపుల్ గురించి చూస్తాం. దేవుని యొక్క పని కోసం, ప్రత్యక్షపు గుడారం నిర్మాణం కోసం బెజలేలు మరియు అహోలియాబు వీరిని దేవుడు తన పని వారికి అప్పగించమని సెలవిచ్చాడు. 30వ వచనం, యెహోవా వారిని పిలిచి, పేరు పెట్టి పిలిచి, బెసలేలును మరియు అహోలియాబును. ఇట్ ఈస్ ఎ గాడ్ గివెన్ టాస్క్. దేవుని పని కోసం ప్రత్యేకించబడిన జనాంగము, ప్రత్యేకించబడిన వ్యక్తులు, మరియు వారికి ఆ యొక్క స్కిల్ని ఇచ్చింది కూడా దేవుడే. ఎందుకంటే అక్కడ రాయబడింది కదా 33వ వచనంలో, యెహోవా ఊరు కుమారుడగు హూరు మనముడైన బెసలేలును పేరు పెట్టి పిలిచి, విచిత్రమైన పనులను కల్పించుటకును, బంగారుతోనూ వెండితోనూ ఇత్తడితోనూ పని చేయుటకును, రత్నములను సానబెట్టి పొదగుటకును, చెక్కుటకును, విచిత్రమైన పనులన్నింటినీ చేయుటకును, వారికి ప్రజ్ఞా వివేక జ్ఞానములు కలుగునట్లు వానిని నింపి ఉన్నాడు. దేవుని పనికి ఇట్ ఈస్ ఎ గాడ్ గివెన్ టాస్క్ మొదటిగా. రెండవది గాడ్ గివెన్ స్కిల్స్. వీరు సాధారణంగా స్కిల్ఫుల్ పీపుల్ అయి ఉండొచ్చు, కానీ దేవుని పని చేయాలంటే సాధారణమైన స్కిల్ సరిపోదు. దే షుడ్ బి ఎంపవర్డ్ బై గాడ్. అందుకే అక్కడ రాయబడింది, దేవుని ఆత్మతో వారు నింపబడినవారు. దేవుని యొక్క రాజ్య విస్తరణ కొరకు, దేవుని యొక్క సంఘ క్షేమాభివృద్ధి కొరకు పనిచేసే సమయంలో మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది, ఈ దినం దేవుడు సంఘానికి అప్పగించిన కాపరులు లేకపోతే పరిచారకులు, మనం అర్థం చేసుకోవాల్సింది, దిస్ ఈజ్ ఎ గాడ్ గివెన్ టాస్క్. అది చిన్న పనైనా కావచ్చు సంఘంలో, దేవుని పనిలో. ఇట్ కుడ్ బి ఏ స్మాల్ టాస్క్. నమ్మకంగా చేయడం ఎందుకు ప్రాముఖ్యం అంటే, ఇట్ ఈస్ ఎ గాడ్ గివెన్ టాస్క్. మరియు ఆయన మీద ఆధారపడినప్పుడు హీ ఎంపవర్స్ us ఫర్ దట్ టాస్క్. నేను ఎప్పుడు అనుకుంటాను, కాపరిగా ఉండటానికి అసలు నా సిస్టమ్ లేకపోతే నా యొక్క టాలెంట్ సరిపోదు. ఎందుకంటే నా నేచర్ డిఫరెంట్. ఏదన్నా చేయకూడదు, ఏదన్నా ఉండకూడదు అంటే కాపరిగా మాత్రం ఉండకూడదు. ఇట్ ఈస్ ప్యూర్లీ గాడ్ గివెన్ గిఫ్ట్ అని నేను నమ్ముతాను. కారణము, నేను సాధారణంగా మనుషులతో కలిసే రకం కాదు, కానీ దేవుడు తీసుకొని వచ్చి హీ ఎంపవర్డ్ అని నేను అనుకుంటాను. ఇప్పటికైనా నేను పరిపూర్ణత పొందానని నేను అనుకోను, కానీ ఇట్ ఈస్ గాడ్ లైక్ పుషింగ్ మీ ఇన్ టు ద పీపుల్. వెళ్ళు, ప్రజల్లోకి వెళ్ళు. కారణం, నేను ఎంపవర్ చేస్తాను. ఐ విల్ ఫిల్ యూ విత్ ద స్పిరిట్. నా స్వాభావికమైతే దూరంగా వెళ్ళిపోవడం, కానీ దేవుడు హీ సెండ్ మీ ఫార్వర్డ్. దేవుని పనిలో ఉన్నప్పుడు ఆయన
ఆయన ఆత్మ ద్వారా నింపటం. అందుకే అపోస్తుల కార్యములు 6వ అధ్యాయంలో పరిచారకుల్ని నియమించేటప్పుడు ఆ, అక్కడ అపోస్తులు మాట్లాడిన ఒక విషయాన్ని మనం చూద్దాం. దేవుడు అపోస్తులతో మాట్లాడిన విషయాన్ని వారు బయలుపరుస్తున్నది మనం చూస్తాం. 6వ అధ్యాయం 3వ వచనం. అపోస్తుల కార్యంలో 6వ అధ్యాయం 3వ వచనం. కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానంతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులను మీలో ఏర్పరచుకొనడి, మేము వారిని ఈ పనికి నియమితము. కాబట్టి ఆత్మతోనూ జ్ఞానంతోనూ నిండుకున్న మంచి పేరు పొందిన 7 మనుషులు. ఆత్మతో జ్ఞానంతో నిండిపడితే సరిపోలేదు, ఆత్మతో నింపబడిన వారే. ఎలా తెలుస్తుంది? ఆత్మఫలాన్ని వారు ఫలిస్తున్న విధానం. దేవుడు అప్పగించిన టాస్క్లో ఆ నాయకత్వంగా ఇతరుల్ని బలపరుస్తూ, వారి యొక్క అభివృద్ధిని కోరుకుంటూ, వారిని ఆత్మీయంగా ఎదిగింపజేయడానికి. మరియు మనం నిర్గమకాండం తిరిగి ఈ యొక్క వాక్యభాగం చూస్తే అక్కడ ఒక మాట రాయబడింది 34వ వచనంలో. అహోలియోబును కూడా ఏర్పాటు చేసుకున్నారు ప్రభు ఈ పని కోసం. ఇతరులకు నేర్పునట్లు వారికి బుద్ధి పుట్టించాను. టీచింగ్ అదర్స్. బెజలేలు, అహోలియోబు మీ ఇద్దరు ఈ పని చేస్తే సరిపోలా. యూ హ్యావ్ టు ట్రైన్ అదర్స్ టు డూ దిస్ వర్క్. ఇతరులకు నేర్పించినట్లు. పౌలు అదే మాట చెప్తాడు కదా, నేను అనేక సాక్షుల ఎదుట నేర్చుకున్న విషయాల్ని సామర్థ్యం గల ఇతరుల మనుషులకు అప్పగించినట్లు నీకు అప్పగిస్తున్నాను. ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద లీడర్ ఈజ్ టు ప్రిపేర్ అదర్ లీడర్స్. మరియు 36వ అధ్యాయం 1వ వచనంలో బెజలేలు, అహోలియోబు మరియు ఈ యొక్క ఇశ్రాయేలు అందరూ ప్రత్యక్షపు గుడారం నిర్మాణంలో జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, యెహోవా ఆజ్ఞాపించిన అంతటి చొప్పున చేయవలెను, అకార్డింగ్ టు ద వర్డ్, డూయింగ్ లార్డ్స్ వర్క్ ఇన్ ద లార్డ్స్ వే. ఈ కొంచెం ఈ షేప్ అలా మారిస్తే దేవుడు మిస్ అయ్యారేమో. ఆ సన్నిధి బల్ల ముందుకెళ్దామా? సన్నిధి బల్ల, సన్నిధి రొట్టెల బల్ల, ఆ చిన్న బార్డర్ తీసేద్దాంలే, ప్రభు అనవసరంగా ఇచ్చారేమో. లేదు, యెహోవా ఆజ్ఞాపించిన చొప్పున వారు చేయవాలి. ఆయన ఒక ఉద్దేశంతో దాన్ని చేశాడు. ఇట్ ఈస్ హిస్ డిజైన్. హౌ రెలవెంట్ ఇట్ ఈస్ టు అస్. ఈ దినం ప్రభువు పరిచర్యలో ఉన్న మనం, మన ఆలోచన చెప్పు కాదు, ఆయన వాక్య ఉపదేశము చొప్పున ఆయన పని చేయటం. ఆడనారం జడ్సన్ బర్మా ప్రాంతానికి వెళ్ళినప్పుడు తను అనుకున్నాడు, నేను ఒక 100 మందిని ప్రభువు కొరకు ఇక్కడ సిద్ధపరచాలి. 10 సంవత్సరాలు పూర్తయ్యే సమయానికి 18 మంది 18 మాత్రమే ప్రభువుని తెలుసుకుని సంఘ సహవాసంలో చేర్చబడి దేవుని యొక్క వాక్యంలో ఎదుగుతూ ఉన్నారు. అడనరం జడ్సన్ అర్థం చేసుకున్న విధానం ఏంటంటే, గాడ్స్ వర్క్ మస్ట్ బి డన్ ఇన్ గాడ్స్ వే అలోన్. ఇట్స్ నాట్ అబౌట్ హ్యూమన్ సక్సెస్. దేవుని పని దేవుని విధానంలో జరగాలి. మానవ జిమ్మిక్స్తో కాదు, మానవ ప్రయత్నాలతో కాదు. ఇట్ షుడ్ బి డన్ అకార్డింగ్ టు గాడ్స్ విల్. ఇక్కడ యెహోవా ఆజ్ఞాపించిన అంతటి చొప్పున చేయుదురా. నేను కాబట్టి మనం చూసిన 2 ముఖ్యమైన విషయాలు, గిఫ్ట్స్ అవుట్ ఆఫ్ విల్లింగ్ హార్ట్, హృదయపూర్వకంగా వారిచ్చిన అర్పణలు. రెండోది, గిఫ్ట్ ఆఫ్ పీపుల్ టు గాడ్స్ వర్క్, టు డూ గాడ్స్ వర్క్. దేవుని పని కోసం ఆయన ఏర్పాటు చేసుకున్న బిడ్డలు బెజలేలు, అహోలియాబు. ఈ దినం మనం అర్థం చేసుకోవాల్సిన విషయం, ఇది దేవుని పని. మరియు దేవుడు ఆయన స్కిల్స్ ఇస్తారు, ఆయనే మనల్ని ఆత్మీయ వరాలతో నింపుతారు. మరియు ఆయన ఆత్మ ద్వారా మనం పనిచేయాలి, సాధారణ జ్ఞానం ద్వారా కాదు. మరియు ఇతరులకి బోధించు ఆ పని చేయాలి. మరియు ఆయన వాక్కు చొప్పున ఆయన చెప్పిన విధానంలో వీ హ్యావ్ టు డూ హిజ్ వర్క్ ఇన్ హిజ్ వే. త్వరగా మనం ముందుకెళ్ళిపోదాం. 36వ అధ్యాయం 3వ వచనం నుంచి 8వ వచనం నుంచి
39వ అధ్యాయం 32వ వచనం వరకు తిరిగి ఆయన ప్రత్యక్షపు గుడారం గురించిన వివరణ అంతా ఇస్తున్నాడు. ఎందుకు ఇంత సుదీర్ఘమైన వాక్య భాగాన్ని ఒక్క వారంలో నేను తీసుకున్నానో తెలుసా? 25వ అధ్యాయం నుంచి చెప్పిన విషయాలన్నీ 32వ అధ్యాయంలో వారు పాపం చేసిన తర్వాత మళ్ళీ 36వ అధ్యాయంతో 6వ వచనం నుంచి తిరిగి మొత్తాన్ని ప్రతి వర్డ్ టు వర్డ్ డీటెయిల్ని ఆయన ఇస్తూ వెళ్ళాడు. అయితే ఒకటే వ్యత్యాసం ఏంటంటే, ఒకసారి చూద్దాం. 25వ అధ్యాయము 10వ వచనం. వారు తుమ్మకరతో నొక మందసమును చేయవలెను. 36వ అధ్యాయం 20వ వచనం. మరియు అతడు మందిరమునకు తుమ్మకరతో నిలువు పలకలు చేసెను. అక్కడేమో తుమ్మకరతో చేయవలెను, ఇక్కడ ఏం చేశారంటే తుమ్మకరతో చేశాను. ఎవ్రీథింగ్ మీరు కంపేర్ చేసుకుంటే అక్కడ ఇవ్వబడిన విషయాలన్నీ సన్నిధి రొట్టెల బల్ల కావచ్చు, లేకపోతే మందసం గురించి కావచ్చు, లేకపోతే దీపవృక్షం గురించి కావచ్చు, తర్వాత అన్ని విషయాలు మళ్ళీ కూలంకషంగా వివరించబడినాయి. 36వ అధ్యాయం నుంచి చూస్తే సుమారుగా ఈ వాక్య భాగంలో సుమారుగా మనకి 4 సార్లు ఈ ఈ ఈ ఈ వివరణ, ఈ ప్రత్యక్షపు గుడారం గురించిన వివరణ రిపీట్ అవుతున్నట్లు మనం గమనిస్తాం. మొదటిసారి 25వ అధ్యాయం నుంచి 31వ వచనం వరకు, 31వ అధ్యాయం వరకు మొదటిసారి ఎలాగూ చేయాలి, వాటి కొలతలు ఎలా ఉంటాయి, స్పెసిఫికేషన్స్. రెండోదిగా 36వ అధ్యాయం నుంచి 39వ వచనం వరకు, 39వ అధ్యాయం వరకు వారు ఎలాగూ వాటిని చేశారు, వారు చేశారు. అక్కడేమో చేయవలను, ఇక్కడ చేశారు. తిరిగి 40వ అధ్యాయం మొదటి 16 వచనాల్లో దాన్ని ఒక మాట చూద్దాం. 40వ అధ్యాయం 16వ వచనం, 18వ వచనం. 2వ సంవత్సరమున మొదటి నెలలో మొదటి దినమున మందిరము నిలవబెట్టబడెను. ఎరెక్షన్ ఆఫ్ ద టాబర్నాకిల్. మళ్ళీ వివరణ ఇవ్వబడింది క్లుప్తంగా. తర్వాత 17వ వచనం నుంచి 33వ వచనం వరకు ఆ నిలవబట్టబడిన విధానం తెలియజేయబడింది. 4 times ద సేమ్ ఎక్స్ప్లెనేషన్. మనకు వచ్చే సందేహం ఏంటంటే, వై రిపిటేషన్? బైబిల్లో ఎప్పుడైనా ఏదైనా విషయం రిపీట్ అవుతుందంటే ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. దేవునికి దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఆయన చెప్పిన విధానంలో ఆయన ప్రజలు ఆయన కోసం ప్రత్యక్షపు గుడారం చేయడం చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకు రిపీట్? కారణం ఏంటంటే, మధ్యలో వారు పాపం చేశారు, 32వ అధ్యాయం. కానీ ఆ పాపం ఆయన్ని నొప్పించింది, తీవ్రంగా బాధించింది. అక్కడ రాయబడింది, హీ వాజ్ గ్రీవ్డ్ బై దేర్ సిన్. కానీ ఆయన మార్పు లేనివాడు, ఏ మాత్రం మార్పు లేదు. ఇంతకుముందు చెప్పాను కదా, ఒక్క అంగుళం మార్చు లేదు. ఎవ్రీథింగ్ ఈజ్ రిపీటెడ్. హీ ఈజ్ అన్ అన్చేంజింగ్ గాడ్. ఉదయకాల సమయంలో, ప్రభా నేను రక్షింపబడ్డాను, కానీ చాలా ఘోరమైన పాపం చేశాను. నీ ప్రణాళిక నా పట్ల మారిందా? నీ పాపం నా పాపం ఆయనకి దుఃఖం కలిగించింది, తీవ్ర దుఃఖం కలిగించింది. కానీ మై డియర్ బ్రదర్ అండ్ సిస్టర్, రిమెంబర్ దిస్ మార్నింగ్, ఈ ఉదయకాలం జ్ఞాపకం చేసుకో, ఆయన మార్పు లేనివాడు. హీ ఈజ్ అన్ అన్చేంజింగ్ గాడ్. కాబట్టి నీ పాపస్థితిలో నిలిచి ఉండొద్దు, లే. హీ ఈజ్ అన్ అన్చేంజింగ్ గాడ్. ఆయన ప్రణాళిక మారదు. ఆయన రక్షించడానికి తీర్మానం తీసుకున్నాడు. నువ్వు పశ్చాత్తాపడి క్రీస్తు ద్వారా ఆయన విమోచనను ఆశ్రయించినట్లయితే, నలుగొట్టబడిన శరీరాన్ని జ్ఞాపకం చేసుకుని చిందించబడిన ఆయన రక్తాన్ని బట్టి నీ పాపం పోతుంది అని విశ్వసించి పాపం నిమిత్తమై పశ్చాత్తాపడి ఆయన ప్రాయశ్చిత్తాన్ని నువ్వు నమ్ముకున్నట్లయితే, నీ పాపం కూడా నిన్ను ఆయన్ని దూరంగా చేయలేదు. కారణం నువ్వు తిరిగి వచ్చినట్లయితే. అయితే జ్ఞాపకం చేసుకో, పాపం చెయ్యమని కాదు, నీ పాపం ఆయన్ని తీవ్రంగా బాధిస్తుంది. కానీ పాపాన్ని విడిచిపెట్టి ఆయన యొద్దకు వచ్చినట్లయితే ఆయన తిరిగి సమకూర్చేవాడై ఉన్నాడు. హీ ఈజ్ ఎ రెస్టోరింగ్ గాడ్.
చాలామంది, నేను యవనస్తుల కూడికలకి వెళ్ళినప్పుడు కొన్నిసార్లు వారు పర్సనల్గా చెప్తారు, అన్న నేను చాలా పాపం చేశాను, ఇంకా నేను దేవుని వద్దకు రాలేకపోతున్నాను. దేవునికి కావాల్సింది ఏంటంటే ఆ రియలైజేషన్, నేను పాపం చేశాను. దేవుడు ఏమంటాడంటే, కమ్ బ్యాక్ మై సన్ మై డాటర్, తిరిగి నా యొద్దకు రా. ఈ రెపిటేషన్ జ్ఞాపకం చేసేది ఏంటంటే, హీఈస్ అన్ అన్చేంజింగ్ గాడ్. ఆయన తీసుకున్న ఒడంబడిక నిర్ణయానికి ఆయన కట్టుబడి ఉంటాడు. కట్టుబడకపోతే ఇక్కడున్న ఏ ఒక్కరు, నాతో కలిపి ఏ ఒక్కరు కూడా ఆయన దరిదాపులు కూడా మనం చేరలేం. దట్ ఈస్ హూ అవర్ గాడ్ ఈస్. ఆయన అపరిమితమైన కృపని జ్ఞాపకం చేస్తుంది. అందుకే ఆయన అన్నాడు, తిరిగి రాయి, రిపీట్ అగైన్, టెల్ దెమ్ అగైన్, నేను వారి మధ్యలో ఉంటాను. 25వ అధ్యాయం 1 నుంచి 9 వచనాలు మనం చూసినట్లయితే, 25వ అధ్యాయము, క్షమించండి, 25వ అధ్యాయం 8వ వచనం, నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలను. నేను నీకు కనపరిచిన విధముగా మందిరం యొక్క ఆ రూపమును, దాని ఉపకరణములన్నిటినీ రూపమును నిర్మింపవలెను. నేను వారి మధ్య నివసించినట్లు. నలభైవ అధ్యాయము 33వ వచనం, మరియు అతడు మందిరమునకును బలిపీఠమునకును చుట్టూ ఆవరణమును ఏర్పరిచి ఆవరణ ద్వారపు తెరను వేసెను. అలాగన మోషే పని సంపూర్తి చేశాను. అప్పుడు మేఘము ప్రత్యక్షపు గుడారమును కమ్మగా. ఈయన కంప్లీట్ చేశాడు. ఆవరణంలోనికి మేఘము దిగి వచ్చింది, కమ్మి వేసింది. ఆయన చెప్పిన విధంగానే, నేను వారి మధ్యలో ఉంటానని వాగ్దానం చేసిన విధంగానే, వెంటనే ద కమింగ్, ది అడ్వెంట్ ఆఫ్ ద క్లౌడ్. ఎంత దయగలిగిన దేవుడు! నిజంగా నిర్గమాకాండం మనం జ్ఞాపకం చేసే విషయం ఏంటంటే, ఎంత కరుణా సంపన్నుడైన ఈ దేవుడు తన ప్రజల పట్ల తన ఒడంబడికను, నిబంధనను నిలుపుకునేవాడై ఉన్నాడు. రెండవదిగా 34వ అధ్యాయం తర్వాత 30, యెహోవా తేజస్సు మందిరమును నింపెను. 35వ వచనం, ఆ మేఘము మందిరము మీద నిలుచుట చేత మందిరము యెహోవా తేజస్సుతో నిండెను గనుక. అక్కడ ఎన్నిసార్లు రాయబడింది చూడండి. యెహోవా తేజస్సు మందిరమును నింపెను, ఆ మేఘము మందిరం మీద నిలుచుట చేత మందిరము యెహోవా తేజస్సుతో నిండెను గనుక మోషే ప్రత్యక్షపు గుడారంలోనికి వెళ్ళలేకుండా. అక్కడ ఇంకా మోషే ఏం రాయాలో అర్థం కావట్లేదు. ఆయన తేజస్సుతో నిండెను గనుక హీ ఈజ్ షార్ట్ ఆఫ్ వర్డ్స్. గాడ్ హూ ఈజ్ ద క్రియేటర్ ఆఫ్ ద హోల్ యూనివర్స్, సమస్తాన్ని సృజించిన ఈ దేవుడు వారి మధ్యలో నివసించడానికి ఆయన దిగి వచ్చాడు. మరియు ఈ ఇశ్రాయేలు చేసిన బహుఘోరమైన పాపం కూడా ఆయన్ని ఆపలేదు. అందుకే ఈ సుదీర్ఘమైన వాక్య భాగాన్ని తిరిగి ఆయన వివరిస్తూ వెళ్ళాడు. అయితే దిగి వచ్చిన ఈ మేఘము 35వ వచనంలో, ఆ మేఘము మందిరం మీద నిలుచుట చేత మందిరము యెహోవా తేజస్సుతో నిండెను గనుక మోషే ప్రత్యక్షపు గుడారములోనికి వెళ్ళలేకుండా ఉండెను. ఇది కేవలం దిగి వచ్చిన మేఘం మాత్రమే కాదు, ఇట్ ఈజ్ ఎ బ్యారియర్ క్లౌడ్. అయితే ఇక్కడే మనకు అర్థం చేసుకోవాల్సింది, మోషే లోపలికి వెళ్ళాలంటే లేవియకాండం మొత్తం మనం ధ్యానించాలి కదా. లేవియకాండంలో వారు ఏ విధంగా బలి అర్పించి దేవుణ్ణి అప్రోచ్ అవ్వాలో. అవును, ఈయన తను తాను తగ్గించుకొని, పాపరహితుడైన ఈ దేవుడు, అతి పరిశుద్ధుడైన దేవుడు, హీఈస్ ఎ హోలీ గాడ్, హీ హెస్ కమ్ డౌన్.
అన్నంత మాత్రాన మోషే తొందరపడి వెళ్ళిపోవడానికి వీల్లేదు. ఆయన మహిమ కమ్మెను గనుక మోషే ఆయన తేజస్సులో దగ్గరకు వెళ్ళలేకపోయాను. కారణం మోషే కావచ్చు, నీవు కావచ్చు, నేను కావచ్చు, ఆయన బలి అర్పణ ద్వారా మాత్రమే, అంతిమ పాప పరిహార్థ బలి అయిన క్రీస్తుకు సాదృశ్యమైన బలి ద్వారా మాత్రమే. అందుకే వెంటనే నిర్గమాకాండం తర్వాత మనకి ఇవ్వబడింది లేవియ కాండం. యువకాల సమయంలో మన రక్షకుడు మన ప్రభు అయితే యేసుక్రీస్తు ప్రభు వారు ఒక్కసారే మనందరి నిమిత్తమై సిలువలో మరణించి ఆ సమస్త మానవాళి పాప పరిహారార్థ బలిగా ఆయన అర్పించబడి ఆయన అతి పరిశుద్ధ స్థలంలోనికి యాక్సెస్ కలిగి ప్రవేశించాడు కనుకనే మనం ఆయనతో సహవాసం కలిగి ఉండగలం. మోషే కంటే ఉన్నతమైన వాడు, ప్రత్యక్షపు గుడారము కంటే ఉన్నతమైన పరలోక గుడారం యొద్దకు ఆయన వెళ్ళాడు, పరలోక పట్టణం యొద్దకు వెళ్ళాడు. ఒక దినం ప్రకటన గ్రంథం మనకు జ్ఞాపకం చేసే విషయం ఏంటంటే, ఆ పరలోక పట్టణం ఒక దినం 21-22 అధ్యాయాల్లో ఆ పరలోక పట్టణం దిగి వస్తుంది. మరియు మనం ఆయన ముఖాముఖిగా చూస్తాము. ఆయన మన కనుల ప్రతి బాష్ప బిందును తుడిచివేస్తాడు. మరియు ఆయన ప్రజలు ఆయన వారికి దేవుడై ఉంటాడు, వారు ఆయనకు ప్రజలై ఉంటారు, వారితో సహవాసం కలిగి ఉంటాడు. వాట్ ఎ గ్రేట్ కమ్యూనియన్. ఒక దినం ఆ దృశ్యం వైపుకు మనం చూస్తున్నాం. వీఆర్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ దట్ డే. ఈ దినం మనం ప్రత్యక్షపు గుడారాన్ని మనం నిర్మించడం లేదు, కానీ ఈ దినం దేవుడు ఆయన ప్రజల మధ్యలో ఉండటానికి ఇష్టపడేవాడు. హీఈస్ అమాంగ్ హిస్ పీపుల్, దట్ ఈస్ ద చర్చ్ ఆఫ్ గాడ్. అందుకే సంఘము ప్రాముఖ్యమైంది. ఆయన ఏ ఇన్స్టిట్యూషన్లో ఉంటానని చెప్పలే, ఏ గవర్నమెంట్లో ఉంటానని చెప్పలే. సృష్టి అంతయు నాదే, కానీ ఆయన ప్రజలు, రక్షింపబడిన విమోచింపబడిన ప్రజలు సమాజంగా కూడి ఆయన ఆరాధించే సమయంలో వారి మధ్యన ఉంటానని వాగ్దానం చేసిన దేవుడు. ఆయన ఆత్మ ద్వారా త్రియేక దేవుడు మన మధ్యలో ఉండేవాడు. అందుకే అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11-20 వచనాల వరకు అంటాడు, క్రీస్తు మూలరాయి అయి ఉండగా అపోస్తలు ప్రవక్తలు వేసిన పునాది మీద, అంటే లేఖనములు అనే పునాది మీద ఆత్మ ద్వారా, పరిశుద్ధ ఆత్మని ద్వారా మీరు, అంటే మనము కట్టడముగా, వీఆర్ ద ఇన్స్ట్రుమెంట్స్, వీఆర్ ద పీసెస్, కట్టడముగా దేవుని కొరకు మందిరముగా కట్టబడుచున్నారు. వీఆర్ గాడ్స్ టాబర్నాకల్. మరియు మనకి అర్పణం ఏంటి? క్రీస్తే మన అర్పణ. క్రైస్ట్ ఈజ్ అవర్ సాక్రిఫైస్. ఆ యొక్క మేఘము ఆవరించినప్పుడు, మరియు అది కేవలం ఆ మహిమను చూసినప్పుడు మోషే ప్రవేశించలేకుండా అది బ్యారియర్ క్లౌడ్ మాత్రమే కాదు. 36వ వచనం, మేఘము మందిరము మీద నుండి పైకి వెళ్ళినప్పుడెల్లానూ ఇశ్రాయేలు ప్రయాణమైపోయేది. ఇట్ ఈస్ ఎ గైడింగ్ క్లౌడ్. వారు గుడారాలు తీసుకుని ముందుకు వెళ్ళినప్పుడు ప్రభువు కూడా కదలటం కాదు, మేఘం పైకి వెళ్ళినప్పుడు హీ ఈజ్ అ గైడింగ్ ఫోర్స్. వారు చేయాల్సింది ఏంటంటే నిరీక్షించడం అంతే, వెయిటింగ్ పేషెంట్లీ. మేఘం పైకి ఎప్పటికి వెళ్తుంది? మనం ముందుకెళ్ళాలి. ఈ దినం విశ్వాసులంగా మనం కూడా ప్రభు చిత్తాన్ని కనుక్కోవడం అంటే ఏదో యాంగ్షియస్గా ఏదో చేసి మిస్టికల్గా ప్రభు చిత్తాన్ని కనుక్కోవడం కాదు. వెయిట్ పేషెంట్లీ అండ్ డూ ఒబే ద వర్డ్ ఆఫ్ గాడ్. ఆయన బయలుపరచబడిన చిత్తాన్ని చేస్తూ, అంటే ప్రార్థనా జీవితం కలిగి, వాక్య ధ్యానం, వ్యక్తిగత వాక్య ధ్యానం, కుటుంబ వాక్య ధ్యానం, సంఘ వాక్య ధ్యానం, సంఘ సహవాసం కలిగి, సువార్త ప్రకటనలో నమ్మకంగా ఉంటూ, పరిశుద్ధ జీవితం, వ్యక్తిగత పరిశుద్ధ జీవితం, కుటుంబంలో పరిశుద్ధత, కుటుంబ జీవితంలో పరిశుద్ధత, లోకంలో దేవుని కొరకు నమ్మకంగా జీవిస్తూ ఉంటే వెయిట్ పేషెంట్లీ. నువ్వేం చేయాలో ఆయన మేఘం పైకి వెళ్తుంది, అది నేను నడిపిస్తుంది. డోంట్ వరీ అబౌట్ దాట్. అమ్మో నేను ఏ నిర్ణయం తీసుకోవాలి, నేను ఏ ఆప్షన్ తీసుకోవాలి, ఆ శ్రద్ధ ఏదో దేవుడు బయలుపరచబడిన చిత్తాన్ని పట్ల మనకు ఉన్నట్లయితే, అన్రివీల్డ్ విల్ ఆఫ్ గాడ్ ఇన్ డైలీ ఈవెంట్స్ గురించి మనం వరీ అవ్వాల్సిన అవసరం లేదు. నేను కరెక్ట్ వ్యక్తినే చేసుకుంటానా, కరెక్ట్ నిర్ణయాన్ని తీసుకుంటానా, దాని గురించి నువ్వు ఎప్పుడు వరీ అవ్వు. అంటే ఎప్పుడైతే ఆయన బయలుపరచబడిన చిత్తాన్ని చేయడానికి నువ్వు భయపడతావో, ప్రయాసపడతావో, ఆసక్తి చూపిస్తావో,
నీ దైనందిన జీవితంలో ఆయన నడిపిస్తాడు. ఆయన మేఘం రాయబడి ఉంది. ఆ మేఘము మందిరం మీద నుండి పైకి వెళ్ళినప్పుడల్లా ఇశ్రాయేలు ప్రయాణం అయిపోయారు. వాళ్ళ పని ఏంటంటే వెయిటింగ్ ఇన్ పేషెన్స్ అండ్ లుకింగ్ టు ద లార్డ్ అండ్ ఒబేయింగ్ ద లా. ఇదే వారి ప్రయాణ పద్ధతి. 37వ వచనం, ఆ మేఘము పైకి వెళ్ళినడల అది వెళ్ళు దినము వరకు వారు ప్రయాణము చేయకుండిరి. ఇశ్రాయేలందరి కన్నుల ఎదుట పగటి వేళ యెహోవా మేఘము మందిరం మీద ఉండెను. ఇశ్రాయేళ్ల కన్నుల ఎదుట పగటి వేళ యెహోవా మేఘము మందిరం మీద ఉండెను, రాత్రి వేళ అగ్ని దాని మీద ఉండెను. వారి సమస్త ప్రయాణముల్లో ఇలాగునే జరిగెను. ఇట్ వాజ్ ఏ గైడింగ్ క్లౌడ్ అండ్ ఆల్సో ఇట్స్ ఎ ఫెయిత్ఫుల్ క్లౌడ్. వారిని అంతము వరకు నడిపించిన ఆ మేఘం మనల్ని కూడా నిత్యత్వం వరకు మనల్ని చేర్చే వరకు పరిశుద్ధాత్మ అన్న సంచకరువు చేత మనం ముద్రింపబడ్డాం. మనల్ని ఎవరును అపహరించలేరు, ప్రొవైడెడ్ యు ట్రస్ట్ జీసస్ క్రైస్ట్ యాజ్ యువర్ రిడెంప్షన్. నీ విమోచనగా క్రీస్తుని నీవు కలిగి ఉన్నట్లయితే, ఎక్సోడస్ నిర్గమాకాండం నుంచి నువ్వు ఈ ఒక్క పాయింట్ తీసుకున్నట్లయితే చాలు. అదేంటంటే క్రీస్తు విమోచన శక్తి ఎరిగిన వాడవై క్రీస్తుని అంటు కట్టుకొని జీవించినట్లయితే ఈ లోకంలోనిది ఏది నేను అపహరించలేదు. అందుకే పౌలు అంటాడు, దేవదూతలైనను, శ్రమ అయినను, హింస అయినను, బాధ అయినను, కన్నీరైనను మరి ఏది క్రీస్తు ప్రేమ నుంచి మనల్ని ఎడబాప నేరవని రూఢిగా నేను నమ్ముచున్నాను. ఒక్కటే, ఓన్లీ థింగ్, ఇఫ్ యూ హ్యావ్ క్రైస్ట్ యూ హ్యావ్ ఎవ్రీథింగ్. ఇఫ్ యూ డు నాట్ హ్యావ్ క్రైస్ట్ యూ హ్యావ్ నథింగ్. ఉదయకాల సమయంలో ఇంకా ఈ క్రీస్తుని నీకు ప్రభువుగా చేసుకున్నట్లయితే నేనేం చేయాలి బ్రదర్, నేనేం చేయమంటారు? నేను పాపిని అని గ్రహించి, నీ పాపాన్ని నిమిత్తమై పశ్చాత్తాపడి, నీ పాప స్థితి ఎంత భయంకరమైనదో, నా పాప స్థితి ఎంత భయంకరమైనదో నేను గ్రహించి, నా పాపమునకు ప్రతిగా నేను పొందవలసిన శిక్ష క్రీస్తు శిలువలో భరించారని విశ్వసించి, నా పాపం ఆయన మీద మోపబడిందని విశ్వసించిన వారికి ఆయన నీతి అనుగ్రహింపబడుతుందని గ్రహించి, ప్రభువా నన్ను నీ కృప ద్వారా నీతిమంతునిగా చేయవా అని ఆయన ఆశ్రయించి నీ హృదయాన్ని ఆయనకిస్తే నిన్ను ఎవరునూ అపహరించలేరు. పడిపోతావేమో, ఆయన లేపుతాడు. నిత్యత్వం వరకు ఆయన నడిపిస్తాడు. ఆయన బలను సమీపిస్తున్న మనం ఈ విషయాల్ని జ్ఞాపకం చేసుకొని ఒక్కసారి పరిశీలించుకొని ఆయన బలలో చేయవేద్దాం. ఆయన విడిపిస్తాడు, నడిపిస్తాడు, మరియు వారి మధ్యన ఉంటాడు. నిర్గమకాండం ఎలా ప్రారంభమవుతుందంటే బానిసత్వంలో, చీకటి దినాల్లో ప్రారంభమవుతుంది. వాట్ అన్ ఇంక్లూజివ్ ఇట్ ఈస్. అది ఎలా ఎండ్ అవుతుందంటే మేఘము, ఫైర్, అగ్ని మేఘము వారిని నడిపిస్తూ నిర్గమకాండం ముగించబడుతుంది. వాట్ ఎ కాంట్రాస్ట్. అక్కడేమో చీకటి దినాల్లో బానిసత్వంలో నైలు నదిలో వారి యొక్క చిన్నారి బిడ్డలు పడవేయబడుతూ కఠినమైన హింస వారు భరిస్తూ, నిర్గమకాండం 1వ అధ్యాయం ఫిబ్రవరి 4వ అధ్యాయాన్ని మనం ప్రారంభించాం. ఈ దినం నిర్గమకాండం ముగించబడే సమయానికి ఇశ్రాయేలు మధ్యలో అనేక సార్లు స్టంబుల్ అయ్యారు, పాపం చేశారు. కానీ ఆయన కృప ద్వారా విమోచింపబడిన జనాంగము, వారి పరిపూర్ణులు కాదు కానీ దేవుడు పరిపూర్ణుడు కనుక ఆయన మేఘస్తంభము, అగ్నిస్తంభము వారిని నడిపించును. ఆ మేఘము ఇట్ ఎండ్స్ విత్ బ్రైట్నెస్ అండ్ లైట్ అండ్ ఫైర్. చీకటిలో ప్రారంభమైన వారి బానిసత్వము వెలుగులో ముగించబడింది. మధ్యలో జరిగింది ఏంటంటే 12వ అధ్యాయంలో గొర్రె పిల్ల ద్వారా విమోచింపబడిన జనాంగం. మన జీవితాల్లో కూడా అంతే. గొర్రె పిల్ల ద్వారా కడగబడకపోతే నాలో దేవుడు చూసేది ఒక పాపి అయిన, నరకాగ్నికి దేవుని ఉగ్రతకు పాత్రుడైన ఒక పాపాత్ముడైన వ్యక్తిని మాత్రమే దేవుడు చూస్తాడు. కానీ క్రీస్తు ద్వారా, క్రీస్తుని ఆశ్రయించినప్పుడు, క్రీస్తు ద్వారా ఆయన నన్ను నీతిమంతుడిగా
ప్రకటిస్తాడు మరియు నీతిమంతునిగా తీర్చుతాడు. ఇట్ ఈస్ హిజ్ వర్క్. ఉచితంగా, కేవలం విశ్వాసం ద్వారా, క్రియలకు అతీతంగా. ఈ విషయాన్ని నువ్వు విస్మరిస్తే నిర్గమాకాండంలో నువ్వు ఎన్ని గొప్ప విషయాలు, టాబర్నాకల్ డీటెయిల్స్ అన్నీ తెలుసుకున్నా ఇట్స్ ఆఫ్ నో యూస్. అదే సమయంలో మనం సెంటర్ ఆఫ్ ద బుక్లో ఒక ముఖ్యమైన విషయాన్ని చూసాం. అదేంటంటే విశ్వసించిన వారు ఆయన జనాంగంగా ఆయన ధర్మశాస్త్రాన్ని పాటించాలి. విశ్వసించిన వారికి ఆయన ఇచ్చినదే ధర్మశాస్త్రం. ఆయన ఆజ్ఞలు ఎందుకు పాటించాలి? సత్క్రియలు ఎందుకు చేయాలి? ప్రేమ, దయ, దీర్ఘశాంతం, దయాలత్వం, మంచితనం ఎందుకు నేను కలిగి ఉండాలి? కారణము రక్షించబడిన వారికి ఇచ్చినదే ఆయన ఆజ్ఞ. రక్షించబడని వారు ఎలా అయినా ఉంటారు. అయితే నువ్వు అనుకోవచ్చు, అయ్యో నేను ఆజ్ఞను పాటించలేకపోతున్నాను కదా రక్షించబడిన తర్వాత కూడా. వెంటనే ఆయన అన్నాడు, నాకు ఒక మందసాన్ని కట్టండి, అక్కడ నేను కరుణాపీఠం యొద్ద మిమ్మల్ని కలుసుకుంటాను. కారణం, ఫర్ ద ల్యాప్సెస్ ఆఫ్ అవర్ ఒబీడియన్స్, నా విధేయత లోపానికి ఆ వధింపబడిన జంతువు యొక్క రక్త ప్రోక్షణ, మరియు కిందేమో ధర్మశాస్త్రం, పైనేమో కరుణాపీఠం మీద రక్తం ప్రోక్షించబడినప్పుడు ఆయన కరుణ మరియు ఆయన నీతి ఒక్కసారి కనపరచబడి, సిలువలో కూడా అదే జరిగింది. దేవుని యొక్క నీతి మన శిక్ష తాలూకు, మన పాపం తాలూకు శిక్ష క్రీస్తు మీద మోపబడింది. కారణం, పాపానికి రావాల్సిన శిక్ష పొందకుండా ఆయన ఎవరిని విడిచిపెట్టేవాడు కాదు. అయితే మన శిక్ష ఆయన కుమారుని మీద మోపాడు. ఆయన కరుణ, ఆయన కృప మన ఏళ్ళ ఎలా చూపించాడంటే ఆయన కుమారుని నీతి మనకు అనుగ్రహించాడు. దట్ ఈస్ ద గాస్పుల్. అది ప్రాయశ్చిత్త సత్యం, సువార్త సత్యం. ఇప్పుడు అన్నాడు, నేను మీ మధ్య నివసిస్తాను, ఐ విల్ డ్వెల్ విత్ యూ. వ్యక్తిగతంగా ఆయన ఆత్మ ద్వారా మనలో జీవిస్తున్నాడు. అదే సమయంలో మీరు దేవుని ఆలయం అని ఎరుగరా? ఆయన అన్నాడు, సంఘము దేవుని ఆలయం, మీరు ఆత్మీయమైన కట్టడంగా దేవుని కొరకు కట్టబడుచున్నారు. పీపుల్ ఆఫ్ గాడ్, గాడ్ డ్వెల్స్ అమాంగ్ పీపుల్ ఆఫ్ గాడ్. ఆర్ యూ పార్ట్ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ గాడ్? సార్వత్రిక పరిశుద్ధులతో, ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిశుద్ధులందరితో ఆత్మీయంగా సహవాసం, స్థానిక సంఘంతో సహవాసం. మరియు ఇప్పుడు అంటున్నాడు, మీరు నా కొరకై రాజులైన యాజక సమూహంగా ఉండండి. మీరు మాత్రమే కాదు, అనేక మంది ఈ గొప్ప సత్యం వైపుకి, ప్రభు గురించి ప్రకటించండి, తెలియచేయండి, వారిని తీసుకొని రండి. దిస్ ఈజ్ ఎ గుడ్ న్యూస్. ఇశ్రాయేలు చుట్టుపట్ల ఉన్న దేశాలన్నిటికీ కూడా వెలుగుగా ఉండాలని దేవుడు ఇష్టపడ్డారు. ఈ దినం మనం ఆత్మీయ ఇశ్రాయేల్ అయిన సంఘము, మనము ఆయన మహిమార్థమై సాక్షులంగా ఉండాలని ఆయన ఇష్టపడుతున్నాడు. మన జీవితం ఆయన కొరకు జీవించడం ద్వారా మరియు స్వార్థ ప్రకటన ద్వారా ప్రభు కొరకు ఆత్మలు సంపాదించడం ద్వారా మహోన్నత రాజ్యం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఉదయకాల సమయం ప్రభువా, మీ లేఖనాల ద్వారా మరొకసారి మీరు మాతో మాట్లాడారు. ఈ సమయంలో మీ బల్లలో చేయడానికి సిద్ధపడుతూ ఉండగా ప్రభా, మమ్మల్ని మేము పరిశీలించుకొని పరీక్షించుకొని బల్లో చేయడానికి సహాయం చేయండి ప్రభా. అయోగ్యంగా బల్లో చేయవేయటం అంటే ఏంటో గత బుధవారం కూడా మేము ధ్యానించాం. వ్యక్తిగతంగా ప్రభా, మేము పాపంలో ఉన్నట్లయితే ఆ పాపం నిమిత్తం ఒప్పుకొని పశ్చాత్తాపడి మీ బల్లో చేయవేయాలని జ్ఞాపకం చేసుకున్నాం. పాపస్థితిలో ఉండిపోకుండా ప్రభా, మీ ప్రాయశ్చిత్తాన్ని జ్ఞాపకం చేసుకొని ఒప్పుకొని విడిచిపెట్టడానికి మీరు మాకు సహాయం దయచేయండి. అదే సమయంలో ప్రభా నాయన, మీరు మాకు జ్ఞాపకం చేసిన మరొక ముఖ్యమైన విషయం, సహవాసంలో ఐక్యత కలిగి ఉండాలని, తారతమ్యాలు ఉండకూడదని. ప్రభు బల్లో అయోగ్యంగా చేయవేయడం అంటే తోటి సహోదర సహోదరితో మా సంబంధాన్ని పరిశీలించుకొని పరీక్షించుకొని బలలో చేయడానికి మీరు మాకు సహాయం దయచేయండి
మరొకసారి మీ సిలువ యాగాన్ని బట్టి మీకు వందనాలు. మా చేతిలోనికి ఆ రొట్టె వచ్చినప్పుడు, ఆ ద్రాక్షారసము మేము పట్టుకున్నప్పుడు, మీ నలగొట్టబడిన శరీరము మరియు చిందింపబడిన మీ రక్తాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మిమ్మల్ని స్తుతిస్తూ, ఆదిమ సంఘం ఉత్సాహంగా సంతోషంగా మీకు స్తుతిస్తూ బలలో చేవేసిన విధంగా ప్రభా, లెట్ దిస్ బీ ఏ జాయస్ మూమెంట్. ఈ మూమెంట్ కోసం మేము ప్రతి వారం ఎదురు చూడటానికి సహాయం దయచేయండి. యేసునామంలో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.